సార్ అఘోరా అయింది మన తెలుగు 2 రాష్ట్రాలే కదండీ! యావత్ మొత్తం మన ఇండియా అంతా కూడా ఆమె మాట్లాడుతున్నారు. హ్మ్. అసలు ఒక ఇజ్రా అఘోరా అన్న ఆమె ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇయన్నీ ఈ కథలంతా ఏంటంటే ఈ మళ్ళీ ఆమెనే ఎందుకని ఎళ్లి ప్రజలందరూ కూడా ఒక దేవతలా చూస్తున్నారు. కావాలని ఇలా చేస్తుంది. నిజంగా సమాజంలో ఇలాంటి పోకడలు అలా అఘోరా పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా విన్నామా? అఘోరాలు పెళ్లిళ్ళు చేసుకుంటారా? వాస్తవంగా ఇది డూప్లికేట్ అఘోరా అయి ఉంటుంది. ఏ ఒక హిజ్రా అయి ఉండి ఆపరేషన్ కూడా చేయించుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇదంతా అభూత కల్పన. ఇది కరెక్ట్ కాదు. నిజం చెప్పమంటారా? అది ఏదో డ్రగ్గుకి అలవాటు చేసి ఏదో మాయమంత్రం చేసి ఎడిట్ చేసి ఆ అమ్మాయి కూడా నేను అఘోరతోనే ఉంటానని చెప్పించగలుగుతున్నాడంటే నిజంగా అది ఏదో జరగనానికి జరుగుతుంది. కొంతమంది డ్రగ్స్ వాడి ఇలా తయారవుతారని చెప్పి అంటున్నారు. పోలీసు వారు దీనిపైన గట్టి చర్య తీసుకుని ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగించకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే అదొకటండి ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇలా మాట్లాడడం అది ఇలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు ఈ ఆమె ఆల్రెడీ ముందు కూడా ఒక భార్య ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అఘోరాకి మళ్ళీ అని కూడా మాట్లాడుతున్నారు. ఏమోనండి ఈమె చేస్తున్న ఈ అఘోరా చేస్తున్నటువంటి ఇది చాలా అన్యాయంగా కనిపిస్తుంది. పాపం ఆ బిడ్డ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా ఈ అఘోరానికి బుద్ధి చెప్పాల్సిన పోలీసులే, మనం ఏం చేయలేము. వాళ్ళు కూడా భయపడుతున్నామో అనిపిస్తుంది నాకు. నిజంగా ఇది కరెక్ట్ కాదు. ఆ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత పోలీసు వారు తీసుకోవాలా. సరే మరి గతంలో సనాతని ధర్మం అన్నది కదండి మరి సనాతని అన్నదప్పుడు మరి ఇటువంటి చేసే అవకాశం ఉన్నదండి. సనాతన ధర్మం లేదు, ఏమి లేదండి. కావాలని నటన ఇది. ఈమె కావాలని సనాతన ధర్మాన్ని బస్టు పెట్టించడానికి వచ్చినటువంటి ఒక గొడ్డలాగా అనిపిస్తుంది ఇది. కాబట్టి ఈ దరిద్రాన్ని తొందరగా క్లియర్ చేయాలని చెప్పి పోలీసు వారిని కోరుకుంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకని ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుంది అలాగే ఈమెను అసలు తీసుకెళ్ళినప్పుడు ఎందుకని పోలీసులు ఇంకా వెనక్కి తీసుకురావట్లేదు. భయపడుతున్నారండి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరిస్తుంది. పెట్రోల్ పోతే తగలబెట్టేసుకుంటారని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లా పోలీసు వాళ్ళు కూడా. దీనిపైన సరైన నిర్ణయం తీసుకుంటే గానీ ఇది ఇంతటితో ఆగదు. ఒక మాటలో అసలు ఈ అఘోర కోసం ఏమంటారు? ఇలాంటి అఘోరాలు సనాతన ధర్మానికి చెడ్డ పేరు, వాస్తవంగా సమాజానికి కూడా చెడ్డ పేరు. కాబట్టి దీన్ని నిర్మూలించి ఆమెకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. దీని మీద కూడా చాలా మంది ఇజ్రాయల్ కూడా మాట్లాడుతున్నారండి. మీరు మమ్మల్ని మా జాతిని నాశనం చేస్తుందని కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ దగ్గర నుంచి మరి మీరు ఎటువంటి పరిస్థితి? ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు మాట్లాడేది తప్పు. అసలు సనాతన ధర్మంలో కానీ లేకపోతే ఇంకో ధర్మంలో కానీ ఏ ధర్మంలో కూడా ఏమంటారు అఘోరాలు పెళ్లి చేసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళ ధర్మాన్ని మనం కాదని ఎలా అనగలుగుతాం? కరెక్ట్ కాదు అది. వాస్తవంగా అఘోరా అనేది మ్యారేజ్ చేసుకునే దానికి అర్హత లేదు. మరి అలాంటప్పుడు ప్యారేజ్ ఎలా చేసుకుంటుంది? దీన్ని కరెక్ట్ కాదని వాళ్ళు కూడా చెప్పాలి కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.